సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పేరిట చిరు వ్యాపారస్తుల కట్టడాలను కూల్చివేస్తున్నారంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ అన్ని పార్టీల సమక్షంలో అఖిల పార్టీ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అఖిలపక్ష పార్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిలోని లక్ష్మీనగర్లో మౌన ప్రదర్శన నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఈ యొక్క అఖిలపక్షంలో బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ, ఐఎఫ్టీయూ, జనసేనతో పాటుగా న్యూ ఇండియా పార్టీ, అలాగే పలు పార్టీలు, ఇతర కుల సంఘాల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా అఖిలపక్షం ఆధ్వర్యంలో కూడా బాధితులకు అండగా ఉంటున్నట్టుగా సంఘబాధితులకు కూడా నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా గత 7 రోజులు కూడా సిరిశెట్టి మల్లేశం అనే చిరు వ్యాపారి తన ఇంటిని కూల్చివేసిన నిరసనిస్తూ కూడా 7 రోజులుగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అతనికి అండగా ఉంటామంటూ కూడా ఈ యొక్క అఖిలపక్ష నాయకులంతా కూడా మాట్లాడుతూ రామగుండంలో రాక్షస పాలన కొనసాగుతుంది. అభివృద్ధి పేరుతో కూడా మున్సిపల్ అధికారులు అలాగే స్థానిక ఎమ్మెల్యే అండదండలతోటి అక్రమ కట్టడాలను కూడా చిరు వ్యాపారస్తుల కట్టడాలను కూల్చివేసిన తిరిగి వారికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదు. ఇదంతా కూడా దారుణం. కాబట్టి వెంటనే ఎవరికైతే కట్టడాలన్నీ కూల్చివేస్తే వాళ్ళు వెంటనే ఆదుకొని వారికి మరొక చోట అవకాశం కల్పి కూల్చినటువంటి నిర్మాణాలకు సమానమైనటువంటి కట్టడాలు నిర్మించి ఇవ్వాలని కూడా అఖిలపక్షం ఆధ్వర్యంలో కూడా డిమాండ్ చేయడం జరిగింది. లేదంటే పెద్ద ఎత్తున కూడా అఖిలపక్షం ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలు చేపట్టడం కూడా స్థానిక ఎమ్మెల్యేలు అలాగే ప్రభుత్వాన్ని మున్సిపల్ అధికారులు అయితే హెచ్చరించడం జరిగింది. మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా మంత్రి మండలం అడవి సోమనిపల్లి గ్రామం వద్ద ఉన్నటువంటి కల్వాటులో మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అలాగే బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఈరోజు సందర్శించడం జరిగింది. అనంతరం అక్కడే ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో పుట్ట మధుకర్ మాట్లాడుతూ మంత్రికి ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్బాబు మంత్రికి ఏం పనులు చేశారో ప్రజలకు తెలపాలని కూడా సవాల్ విసిరారు. అంతేకాకుండా ఎమ్మెల్యేగా గెలిచి రాహుల్ గాంధీ పేరు చెప్తూ సీఎం రేవంత్ రెడ్డి వెంటే ఉంటున్నటువంటి దుద్దిల శ్రీధర్బాబు గెలిచినప్పటి నుండి కూడా మంత్రిలో ఏ ఒక్క అభివృద్ధి పనిచేయలేదు. కనీసం ఇరుగ్గా ఉన్నటువంటి రోడ్ల మరమ్మతులు కూడా చేయలేదంటూ కూడా ఆయన ధ్వజమెత్తడం జరిగింది. అంతేకాకుండా ఈ రోడ్లన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేశారు తప్ప కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి కూడా ఏ ఒక్క రోడ్డు నిర్మాణం చేయకపోగా కనీసం కలవాట్లను వెడల్పు చేయడం, రిపేర్ చేయడం లేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని కూడా ఆయన ఆరోపించడం జరిగింది. మేడారం జాతర వస్తున్న నేపథ్యంలో ఈ రోడ్ అంతా కూడా రద్దీగా ఉంటుంది కాబట్టి ఇప్పటికే ఈ యొక్క ఇరుకు రోడ్ కారణంగా అనేక మంది ప్రమాదాలకు గురై ప్రాణాలు పోతున్న నేపథ్యంలో ఇప్పటికీ శ్రీధర్ బాబు కనిపించలేదు అంటే కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. వెంటనే ఈ యొక్క అడవి సోమనిపల్లి ఇరుకు బ్రిడ్జి ఇరుకు వంతెనతో పాటుగా అక్కడ ఉన్నటువంటి మిగతా రోడ్లన్నీ కూడా వెంటనే మరమ్మతులు చేసి జాతర ప్రారంభం నాటికి పనులన్నీ కూడా ప్రజలకు రోడ్లను కూడా అందుబాటులోకి తేవాలి, ప్రజలకు ప్రమాదాలు జరగకుండా చూడాలని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేదు.